అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్. వీళ్ళు హీరో అంటున్నారు, హీరో కాదు ఏం కాదు, దాంట్లో ఎవరు క్యారెక్టర్ లేరు కాబట్టి నేను చేసినాను అంతే. మేము ఇంకా నేర్చుకోవాలి చాలా అనమాట. మాకు ఇక్కడ ఏమంటే నేను కానీ సుహేల్ కానీ టీం అందరం కానీ 1 మంత్ పాటు ఈ షూట్ చేసాం. 1 మంత్ షూటింగ్ చేసాము. మంచిగా ఎడిటింగ్ చేయాలని చెప్పండి ఒక 2-3 మంత్స్ గ్యాప్ తీసుకున్నాము. నెక్స్ట్ ప్రాజెక్ట్లో మాత్రం ఈ ప్రాజెక్ట్ డల్ అయింది కొంచెం, మాకు అర్థమైంది. నెక్స్ట్ ప్రాజెక్ట్లో మాత్రం వీళ్ళు మా తమ్ముళ్ళరా, వీళ్ళు మా వాళ్ళరా అని మీరు గర్వంగా చెప్పుకునే ప్రాజెక్ట్ ఇంకోటి చేస్తాము. అతి తొందరలోనే చేస్తాము. దీని మీద మిస్ అయిందంట, దాని మీద ఇంకా ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తాం అనమాట. అందరికీ నమస్కారం. మన రౌద్రముఖి షార్ట్ ఫిల్ము విజయ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. ముందుగా రౌద్రముఖి నిర్మాత సురేష్ గారికి, దర్శకుడు సుహేల్ గారికి, సాంకేతిక నిపుణులకి, అలాగే నా తోటి నటీనటులకి అందరికీ శుభాభివందనములు. ఊరికేనే విజయం రాదు, ఎంతో కష్టపడితే తప్ప ఇంత విజయం రాదు. ఒక రోజులోనే 4K రావడం అంటే మామూలు విషయం కాదు. మన ఊరిలో ఉన్న సౌకర్యాలతో, తక్కువ సౌకర్యాలతో చాలా బాగా తీయడం జరిగింది. పీలేరు యూట్యూబర్స్కి మరియు ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన రౌద్రముఖి షార్ట్ ఫిల్మ్ని అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది చూసి ఈ యొక్క సక్సెస్కి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క నమస్కారాలు. డైరెక్టర్ సుహేల్ గారు మరియు నిర్మాత సురేష్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఒక పక్కా ప్లానింగ్తో ఒక ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ను నిర్మించడం జరిగింది. ప్రేక్షక దేవుళ్లకు శుభాభివందనాలు, శుభోదయం. రౌద్రముఖి ఈ షార్ట్ ఫిలిము వ్యయ ప్రయాసాలు కోర్చి మా యూనిట్ సభ్యులు, మా దర్శకులు, నిర్మాత, హీరో, కళాకారులందరూ ఈ రౌద్రముఖిలో నటించడం జరిగింది. బాలరిష్టాల నుంచి బయటపడుతూ ఇప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటా ఉండే చిన్ని కళాకారులు వీళ్ళంతా. వీళ్ళంతా కాదు, మేమంతా కళాకారులకు చప్పట్లు దుప్పట్లు ఎక్కడ అంటే మనం ప్రత్యక్షంగా కార్యక్రమాన్ని చూసేటప్పుడు కళాకారులకు చప్పట్లు దుప్పట్లు ప్రేక్షకుల నుండి వస్తే వాళ్ళు ఇంకా స్ఫూర్తి పెరిగి ఇంకా ఉత్సాహం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూట్యూబర్స్కు మీరిచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లే మాకు ఎంతో ఆదరణను, స్ఫూర్తిని అందిస్తాయి. భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫ్యూచర్ ఫిలిమ్స్ కానీ తీయడానికి మాకు దోహదపడతాయి. మా రౌద్రముఖిని ఆదరిస్తూ, అందరూ చూస్తూ, షేర్ చేస్తూ, లైకులు చేస్తూ, కామెంట్ చేస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మరింత ముందుకు నడిపించడానికి మీరందరూ సహకరిస్తారని మరీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ నా యొక్క వందనాలు. రౌద్రముఖి అంటే ఏంటో ఇది మీరే చూసింటారు. ఈ రౌద్రముఖిలో నిర్మాత గారు కానీ, డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరూ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. దాంతోపాటు యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఎవరికి ఏ క్యారెక్టర్, మాకు ఈ క్యారెక్టరే కావాలా, మేము ఇదే అయితే చేస్తాము, మేము ఇదైతే చేయము అని చెప్పి ఎవరు అబ్జెక్షన్ అయితే చేయలేదు. మీకు ఈ క్యారెక్టర్ ఇస్తాం చేయండి అంటే ఓకే చేస్తాము అని ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేశాము. ఈ రౌద్రముఖి అనే షార్ట్ ఫిలిం మేమైతే మా వంతు మేము చేసాం. మీ వంతు మీరేం చేయాలంటే మమ్మల్ని కొంచెం ఒక స్థాయికి, మాకు ఒక మెట్టు మీరు ఎక్కించాలంటే మీరు చేయాల్సిన వంతు ఏమంటే షేర్ చేయాలా. షేర్తో పాటు లైక్ చేసి వేరొకరికి ఈ మూవీని చూపించాలా. మా వంతు మేము చేసినా కష్టపడినాం. మీ వంతుకు మీరు వేరే వాళ్ళకి చేరే విధంగా మీ చేతిలోనే ఉంది. మా అభిమాన ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మా యొక్క నమస్కారాలు. మా యొక్క కళాకారులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. రౌద్రముఖి టీం అంటే ఒక యూనిటీ అనే ఒక మంచి పేరు మేము తెచ్చుకున్నాము. అది తెచ్చేంతవరకు మాకు పెద్దగా అండగా ఉండేది కాదర్వాస్ సారు మరియు రాధాకృష్ణ గారు, సురేష్ గారు, సుహేల్, మళ్ళీ మిగతా సాంకేతిక నిపుణులందరూ కలిసి మేమంతా ఒకటిగా ఉండే కారణం ఏమంటే ముఖ్యంగా మేము చెప్పుకో కృతజ్ఞతలు మెయిన్ సురేష్ గారికి. సురేష్ గారు
మీ నిర్మాతలో మేము ఇలా చేయడం అనేది చాలా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ స్టోరీ నేను అసలు వినలేదు. మేము ఆయన ఏం చెప్పేది మేము చేసాము. సుహేల్ డైరెక్షన్లో ఆయన ఏం చెప్తున్నాడు మేము అదే చేస్తున్నాము. నిర్మాతగా తను ఏం చెప్తున్నాడో మేము చేస్తున్నాము. అంతేగాని స్టోరీ ఎలా ఉందనేది మేము ఎప్పుడూ ఆలోచన చేయలేదు. మేము తీరా రౌద్రముఖి షార్ట్ ఫిలిం చూసిన తర్వాత అర్థమైంది, ఇంత స్టోరీ ఇంత మేమైనా చేసింది, ఈ విధంగా ఉన్నాము అనేది. అదంతా నిజంగానే ఆ పేరంతా సుహేల్ గారికి, సురేష్ గారికి మేము ఇస్తున్నాము. తర్వాత మా కష్టం అప్పట్లో ఎక్కువ అనిపిస్తుంది. రైటర్ కూడా సారీ అండి, మెయిన్ రైటరు. నిజంగా ఈ స్టోరీ బలం అనేది ఒక రైటర్ దగ్గరే ఉందంటారు. ఆనంద్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏం రా అంటే, మేము ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణము ఒక రౌద్రముఖి టీం అందరము ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఏం రా అంటే, అప్పుడు ఎంతో కష్టపడ్డాం. నిజంగానే వానకు కానీ ఎండకు కానీ ఎండ తక్కువ ఉన్నా కూడా వానలే ఎక్కువ ఉన్నాయి. చలికాలము అక్కడ మేము చేస్తున్న షాట్లో పాము పక్కన ఉన్నా కూడా మేము పక్క చేస్తూ భయపడుతూ ఆ భయం బయట కనపడకుండా మేము ఆ షాట్ తీయడానికి మా శాయశక్తులా ప్రయత్నించినాము. ముందుగా ప్రేక్షక మహాశయులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రౌద్రముఖి మూవీని ఇంతగా ఆదరించి ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినటువంటి రౌద్రముఖి మూవీ టీం నిర్మాత ఎస్కే సురేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ మూవీని రైటింగ్ చేసిన ఆనంద్ గారికి, డైరెక్ట్ చేసిన సుహేల్ గారికి, నాతోటి నటీనటులకి నా నమస్సుమాంజలి. ముందుగా పీలేరులో మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఈ మూవీలో అవకాశం ఇవ్వడం, ఇందులో నాకు ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మూవీని చూసి ఇంతగా ఆదరిస్తారని మేము అనుకోలేదు. మూవీ అయితే చాలా వండర్ఫుల్గా వచ్చింది. ప్రేక్షకులకి అందరికీ నమస్తే. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మిత్రులకి, నాతోటి నటీనటులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన రౌద్రముఖి టీంకి సంబంధించి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఎంతగానో కృషి చేసి ఆదరించారు. దీనికోసం చాలా రోజులుగా దాదాపు 2 నెలలుగా కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ ప్రతిఫలమే ఈరోజు మీ యొక్క వ్యూవర్స్ లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్లు ఇవ్వడము అలాంటివి చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క ఎస్కే సురేష్ ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయాలని, ఇలాంటివి సినిమాలు ఎన్నో తీయాలని మేము తీస్తాము. మీరు చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాల్సిందిగా మనవి. శ్రీమతి సుభాషిణి గారికి నమస్కారాలు. ఎందుకంటే మా పిన్ని గారు వాళ్ళ యొక్క పుత్రుడు